హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే నా వంటగది మొత్తం చూపిస్తున్నానండి ఈ వీడియోలో. అయితే ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది. ఇది స్టవ్ పక్కనే ఉంటాయండి 3 షెల్ఫ్లు. ఇంకా 3 షెల్ఫ్ల్లో అన్నీ పెట్టుకుంటా అండి, జిగురు పట్టేస్తూ ఉంటాయి ఆవిరికి. చాలా వరకు మా ఇల్లు సర్దినప్పుడల్లా తీసి పడేస్తూ ఉంటానండి, ప్లాస్టిక్ డబ్బాలే కదా. ఇంకా అయితే ఈ పక్కన వచ్చేసి అలాగా చక్కగా గిన్నెలు. ఇంక ఇదైతే మీరు వీడియోలో చూస్తుంటారుగా షార్ట్స్లో ఆ సెట్టింగ్ అనమాట. తర్వాత వచ్చేసి ఇంక ఇదే అండి, చెప్పాను కదా బిర్యానీ డబ్బాలు అవి కూడా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఇందులో వచ్చేసి ఒక దాంట్లో స్పూన్లు, ఒక దాంట్లో ఫోర్క్లు వేసుకున్నా అండి. బాక్సులు పట్టుకెళ్తే బాక్సులు వెనక రావట్లేదని చెప్పేసి చాలామందికి ఆ బిర్యానీ బాక్సుల్లో పెట్టి ఇచ్చేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ అది చికెన్ అది ఉన్నప్పుడు పట్టుకెళ్తూ ఉంటారు. ఈ పక్కనే ఉంటుందండి, చిన్నగా ఉంటుందండి షింక్, ఎక్కువ గిన్నెలు పట్టవన్నమాట అందులో. స్టవ్ కింద వచ్చేసి ఇంకా రోజువారీ సామాను అనమాట అలా పెట్టుకున్నాను గిన్నెలు. అయితే కింద వచ్చేసి వెజిటేబుల్స్ అను దుంపలు అలాంటివి పెట్టుకుంటా అండి, వెల్లుల్లిపాయలు అన్నీ అలా ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి ఈ పక్కన గ్యాస్, దాని పక్కన బుట్టలో గిన్నెలు అండి. ఇంక బయట పెట్టుకోవడానికి లేదనమాట, వెనక సైడ్ వేరే ఇల్లు ఉంటుంది, అటు ఆప్షన్ ఉండదండి మాకు. ఇక్కడ వచ్చేసి మంచినీళ్ళ బిందెలు, పక్కనే గ్రైండర్ ఉంటుందండి. సెట్టింగ్ పెట్టుకోవడానికి లేక ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పెద్ద బాక్సులు ఉంటాయండి, కొన్ని సరుకులు పోసుకుంటాము, కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి, అది పైన అక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి గ్రైండర్ అండి. ఇంకా స్పేస్ లేదండి, ప్లగ్గులు లేవు మెయిన్, ఇంకా అందుకని చెప్పి అలానే ఉండిపోతాయి అనమాట. అవసరమైనప్పుడు తీసి రుబ్బేసుకొని మళ్ళీ పెట్టేయడమే అండి. ఇది వచ్చేసి కింద కొంచెం పెద్ద డబ్బాలండి. ఇంకంతే అండి కింద షెల్ఫ్లు. ఇటు వచ్చేసి పక్కకు వచ్చేసి దెన్ ఫైనల్గా ఇలా ఉంటుంది అనమాట. వెంటిలేషన్ ఉండదండి, చీకటిగా ఉంటుంది ఈ వంటగది అంతా, అందుకే పెద్ద లైట్ పెట్టుకున్నా అనమాట. ఒక పక్కనేమో ఇటు సైడ్ ఏమో బాత్రూమ్ వస్తుంది, ఇటు పక్క ఏమో ఇల్లు ఉంటుందండి వెనకాల, ఇంకా లైటింగ్ రాదనమాట. ఇక్కడ వచ్చేసి బియ్యం డబ్బాను మిక్సీ అండి. మిక్సీకి వచ్చేసి ఇది నేను కుట్టుకున్నా అనమాట. ఎప్పుడో స్టిచ్చింగ్ వచ్చిన కొత్తలో ఇంట్రెస్ట్గా కుట్టుకున్నాను, ఇంకా అది తీబుద్ది కావట్లా, అలా ఉంచేసుకున్నా అనమాట. ఇంకా అక్కడ వచ్చేసి ఎలా అండి, ఇలా వస్తుందండి మొత్తం. షింకుది మొన్ననే విరిగిపోయిందండి, ఇంకొంచెం పాత ఇల్లు అనమాట, అలవాటు అయిపోయిన ఏరియా అని ఇక్కడే ఉండిపోయాము, మారట్లేదండి. చాలా సామాను పైన పెట్టేసుకున్నా అండి, అవసరం లేనివన్నీ చాలా వరకు అమ్మేశాను కూడా తీసుకొచ్చేసి. ఇదండి బయట పక్క, అటు వేరే ఇల్లు ఉంటుంది, ఇంకా డోర్ తీసుకుంటా అంతే, ఇంకా అటు చేసుకోవడానికి ఏమి ఉండదు. ఇదైతే ఫ్లిప్కార్ట్లో సరుకులు అవి ఆర్డర్ పెట్టినప్పుడు బాక్సులు ఇలా ఇచ్చాడండి. ఇంకా నేను అన్ని సరుకులు ఓపెన్ చేయకుండా కొన్ని ప్యాకెట్స్ అందులో పెట్టేసుకొని మిగిలిన సరుకులు అయితే డబ్బాల్లో పెట్టుకుంటాను. ఓపెన్ చేసినవి ఓపెన్ చేయకుండా ఉంటే పాడవకుండా ఉంటాయి కదా. నేను గుడికి వెళ్ళేటప్పుడు బ్యాగ్లు అనమాట, అవి పక్కకు అలా పెట్టేసుకున్నాను. బుక్స్ అవి ఉంటాయి, దేవుడు బుక్స్ అవి ఉంటాయి అన్నమాట అండి. ఇట్లండి ఈ పక్కన. ఇక్కడ వచ్చేసి ఇంకా స్వామివారి మందిరం అనమాట, చిన్నగా ఉంటుందండి, కూర్చొని పూజ చేసేసుకుంటాను నేను. కింద షెల్ఫుల్లో సామాను దేవుడికి సంబంధించిన సరుకులు పెట్టుకున్నా అండి. అక్కడ ఒత్తులు అవన్నీ ఉంటాయి కదా, అన్నీ అలా పెట్టుకున్నా అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడండి. ఫైనల్గా అయితే ఇలా ఉంటుందండి. ఇల్లు మారాలని ఉంది కానీ మారట్లేదండి, అలవాటు అయిపోయింది, ఏ ఇబ్బంది ఉండదు అనమాట. హౌస్ ఓనర్గా చాలా మంచోళ్ళండి. ఇవన్నీ మళ్ళీ పిక్కొని వెళ్ళి చాలా ప్రోగ్రెస్ కదా, ఇంకా అందుకనే ఇక్కడే ఉండిపోయామన్నమాట. ఇక్కడ దేవుడు పటాలు అవి ఉన్నాయన్నమాట. ఎక్స్ట్రా ఫ్యాన్ ఉంటే అక్కడ పెట్టేసుకున్నాను, టేబుల్ ఫ్యాను. ఇదండి నా వంటగది మొత్తం. వీడియోస్ని అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని అయితే ఇంకా అదంతా బయటకండి, 3 గదులే అండి, బెడ్రూమ్ హాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.